హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే నేను ఎగ్ ఆమ్లెట్తో అయితే కర్రీ చేస్తున్నాను. బాగుంటుందండి రెసిపీ, చాలా తొందరగా అవుతుంది. చపాతీలోకి అన్నంలోకి బాగుంటుంది. వాటర్ అయితే కొన్ని వేసానండి, సాల్ట్ వేస్తున్నాను. ఇదైతే మిరియాల పొడి అండి, సరిపడా సాల్ట్ వేయండి ఆమ్లెట్కి. మళ్ళీ కర్రీలో కూడా వేస్తాము మిరియాల పొడి. మిరియాల పొడి ఉంటే కొంచెం స్మెల్ అనేది, ఎగ్ స్మెల్ కూడా రాకుండా ఉంటుందండి. ఇందులో కారం అవి ఏం వేయం కాబట్టి మిరియాల పొడి అయితే ఖచ్చితంగా వేయాలి, బాగుంటుంది. ఓన్లీ సాల్ట్ను మిరియాల పొడి వేసి అయితే కలుపుతున్నాను. పసుపు అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, మీ ఇష్టం. ఎందుకంటే కర్రీలో వేస్తాను కదా అని ఇందులో అయితే వేయలేదు. 4 eggs అయితే తీసుకున్నాను, అందుకని ఇందులో వేయలేదు. కర్రీలో వేస్తానని పసుపు అయితే వేయలేదు. చాలా బాగుంటుంది కర్రీ. ఆయిల్ అయితే పోసుకుంటున్నాను. వేడైందండి, ఇప్పుడైతే అది మిశ్రమం వేసుకుందాము. ఆమ్లెట్ లాగా వేసుకోవాలండి, ఇదైతే అందరికీ తెలిసిన ప్రాసెసే. మూత పెట్టుకుందాము, పఫీగా వస్తుంది. ఇంతకుముందు వీడియోలో చెప్పాను ఎలా చేయాలో, చూడండి ఆ వీడియో. ఎగ్ ఆమ్లెట్ ఎలా వేస్తారో చూడండి, పఫీగా. తొందరగా అవుతుందండి, ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు అప్పటికప్పుడైతే చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక 5 minutes తర్వాత అయితే తిప్పుకుందామండి. ఇప్పుడైతే నేను ఒక చిన్న టిప్ అయితే చెప్తానండి. అల్లం పేస్ట్ అయితే పట్టుకునేటప్పుడు మనమైతే 15 రోజులకి, నెలకి సరిపడా పట్టుకుంటాం కదా మిక్సీలో అయితే. అప్పుడు సగం వక్క నిమ్మరసం పిండడం వలన అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా ఉంటుందండి. కలర్ చేంజ్ అవ్వదు. 15 days అయినా 1 month వరకైనా ఉంటుంది, కలర్ చేంజ్ అవ్వకుండా. బ్లాక్గా అయితే కాదు, ఎప్పుడు ఎల్లో కలర్లోనే ఉంటుంది. ట్రై చేయండి ఒకసారి. నిమ్మకాయ పిండి అయితే నేనైతే అలాగే పడతాను ఎప్పుడైనా 15 days నిలువ ఉండాలంటే. దీన్ని అయితే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. మీరు తినే సైజుని బట్టి మీ ఇష్టం అండి, ఎంత సైజు అంటే అంత సైజు పెట్టుకొని అయితే కట్ చేసుకోండి. కొంచెం పెద్దగానే కట్ చేసుకోండి, ఎందుకంటే కర్రీలో కలుపుతూ ఉంటే కొంచెం చిన్న చిన్నగా చితికిపోతాయి. అందుకని పెద్ద సైజులో ఉంటే బాగుంటుంది. మిర్చి వేసాను, ఆనియన్ కూడా. ఒక ఆనియన్ కొంచెం ఎక్కువ తీసుకున్నాను, ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే మనం ఆమ్లెట్లో కూడా ఆనియన్ వేయలేదు కాబట్టి ఇందులో ఎక్కువ వేసాను. పసుపు వేస్తున్నాను, కలిపి అల్లం పేస్ట్ కూడా వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. పప్పుచారు ఉన్నప్పుడు చేసుకున్నా కూడా ఈ కర్రీ బాగుంటుందండి. ఆమ్లెట్ లాగా డైరెక్ట్గా కాకుండా ఇలా కర్రీ చేసుకుంటే. ఈ విధంగా అయితే ముక్కలైతే చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్గా. ఇందులో అయితే వేద్దాము. కొంచెం మగ్గిన తర్వాత కారం వేద్దామండి. ఇప్పుడే వేయలేదు, కారం అయితే వేయలేదు, కొంచెం మగ్గనివ్వాలి. కొత్తిమీర పుదీనా అయితే వేసాను. ఒక 5 minutes తర్వాత అయితే కొత్తిమీర ఉన్న పుదీనా వేసానండి. ఒక 10 minutes తర్వాత అయితే కారం వేస్తున్నాను. చివరిలో ఇక స్టవ్ ఆఫ్ చేస్తామన్నప్పుడు కారమును మసాలా వేసుకోవాలి. ఒక 5 minutes ఉంచుకుందాము. మిరియాల పొడి వేసానండి లైట్గా. సాల్ట్. ఆమ్లెట్లో ఉంది కాబట్టి మళ్ళీ ఎక్కువ అయితే వేయలేదు, ఆమ్లెట్లో అయితే వేసాను కదా అందుకని తక్కువ వేసాను. అయిపోయిందండి కర్రీ, ఇంతే. గిన్నెలోకి అయితే తీసుకుందాము. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి కామెంట్ అయితే చేయండి ఎలా ఉందో. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఈ విధంగా ఉంటుంది, చాలా కలర్ఫుల్గా బాగుంటుంది కర్రీ. చపాతీలోకి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.